అలాగే రేంజ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ డొమైన్ గురించి నేర్చుకున్నాం. ఈ డొమైన్ ఇది 7, డొమైన్ 7. 8th పాయింట్లో రేంజ్ గురించి తెలుసుకున్నాం. 8th పాయింట్ రేంజ్ అంటే ఏంటి, రేంజ్ కూడా క్రూడ్ వేలో మనం ఒక డెఫినేషన్ చెప్పాలి అంటే ద సెట్ ఆఫ్ ఆల్ obtainable values of y, వేరియబుల్ y అని రాసుకోండి, వేరియబుల్ y. అర్థమైందా? ఏదైతే సెట్ ఆఫ్ ఆల్ అప్టైనబుల్ వాల్యూస్ అంటే ఎక్స్ వాల్యూ ఇస్తుంటే మనకు వై వాల్యూ వస్తుంది, ఎక్స్ ఏ వాల్యూ ఇస్తేనే దానికి సంబంధించిన వై వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇందాక ఫంక్షన్ తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఉంది. అర్థమైందా? ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 ఇలా పెట్టామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, వై వాల్యూ ఎంత అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 4, దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 9, y ఈజ్ ఈక్వల్ టు 25. ఇవన్నీ చూడండి, ఇవి ఎక్స్ యొక్క వాల్యూస్. అంటే దీన్ని ఏమంటాం మనం, డొమైన్ అంటాం. ఈ సెట్ను మనం 1 2 3 1 2 -3 -5 మనం డొమైన్ అంటాం. వీటిని మనం అప్టైనబుల్ వాల్యూస్, ఏవైతే ఎక్స్ పెడుతుంటే వై వాల్యూ వస్తుందో వాటిని ఏమంటాం, అప్టైనబుల్ వాల్యూస్. ద సెట్ ఆఫ్ ఆల్ అప్టైనబుల్ వాల్యూస్ ఏమంటాం మనం, రేంజ్ అని చెప్పేసి అంటాం. ఆ రేంజ్ ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనకి డొమైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇదొక సింపుల్, బట్ దీని గురించి మనం ఇంకా కూడా క్లియర్గా నేర్చుకుందాం. ద సెట్ ఆఫ్ ఆల్ అప్టైనబుల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ వై. గ్రాఫికల్గా మనం దీన్ని మనం ఏ విధంగా చెప్తాం, గ్రాఫికల్గా మనం ఏం చెప్తామంటే, ద కవర్డ్ పోర్షన్ ఆఫ్ రేంజ్ ఈజ్ covered portion of y axis, covered portion of y axis by the graph, covered portion of y axis by the graph. రేంజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ గ్రాఫ్ తీసుకున్నాం, ఏదైనా ఫంక్షన్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకున్నది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకున్నాం అనుకోండి. ఇది ఇలాగేదో ఉంది, ఓకేనా? ఇక్కడ వరకు పైకి వచ్చేసింది కదా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకోండి, ఇది క్లోజ్డ్ సర్కిల్. అలాగే వన్ సెకండ్, మళ్ళీ గ్రాఫ్ క్లారిటీగా గీద్దాం. గ్రాఫ్ ఇక్కడ గీసుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ క్లోజ్డ్ ఉంది, ఇది ఓపెన్ ఉంది. ఇది పాయింట్ 1 అనుకోండి, ఇది పాయింట్ 7 అనుకోండి, 7. ఇక్కడ ఈ గ్రాఫ్ వై యాక్సిస్ మీద ఎంత కవర్ చేస్తుందో చూడండి. వై యాక్సిస్ మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కవర్ చేసింది, 1 నుంచి 7 వరకు కవర్ చేసింది. ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, రేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు రేంజ్ ఆఫ్ ఫంక్షన్ మనం ఎలా రాయొచ్చు, రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఇలా రాస్తున్నాం. దీన్ని డినోట్ చేయడం రేంజ్ ఆఫ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్, ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనకు రేంజ్ ఎలా రాస్తాం, 1 దగ్గర ఓపెన్ ఉంది కాబట్టి 1 ఓపెన్, 7 దగ్గర క్లోజ్డ్ ఉంది కాబట్టి 7 దగ్గర క్లోజ్డ్. ఇది ఓపెన్, ఇది 7 దగ్గర క్లోజ్.
ఓకేనా. ఈ రేంజ్ని ఇలాగ బై ది గ్రాఫికల్గా మనం డినోట్ చేసిన మన గ్రాఫ్ని చూసి ఆటోమేటిక్గా చెప్పచ్చు. వై యాక్సిస్ని మనం ఈ వై యాక్సిస్ మీద ఎంతవరకు కవర్ చేసింది అనేది చూస్తాం, ఏది రేంజ్ని. అలాగే మనకి ఎక్స్ యాక్సిస్ మీద డొమైన్ చూస్తాం. డొమైన్ ఎలా చూస్తాం మనం, గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎంతవరకు కవర్ చేసింది అది మనం అబ్జర్వ్ చేస్తాం. ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ కవర్ చేసిందో, మధ్యలో ఏమైనా డిస్కంటిన్యూటీ ఉందా అంటే ఏమైనా బ్రేక్స్ ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మనం సొల్యూషన్ రాయడమే. అలాగే వై యాక్సిస్ మీద మనం దేని చూస్తాం, డొమైన్ చూస్తాం. వై యాక్సిస్ మీద డొమైన్ చూడాలి, ఎక్స్ యాక్సిస్ మీద మనం రేంజ్ను డొమైన్ చూడాలి, వై యాక్సిస్ మీద రేంజ్ను చూడాలి. అర్థమైందా? ఆ రెండు యొక్క వాల్యూస్ కూడా మనం సొల్యూషన్ ఎలాగ రాస్తాం కూడా మనం తెలుసుకున్నాము. ఓకేనా. ఈ విధంగా మనం గ్రాఫ్ని చూసి బై గ్రాఫికల్లీ హౌ కెన్ వీ ఎక్స్ప్రెస్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్స్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అది జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మనం నేర్చుకుంటాం కదా, ఆ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లో ఈజీగా మనం డొమైన్ని రేంజ్ని అబ్జర్వ్ చేయగలగాలి. వన్స్ అగైన్ మన డొమైన్ దేన్ని చూస్తాం, ఎక్స్ యాక్సిస్ మీద గ్రాఫ్ ఎంతవరకు కవర్ చేసిందో ఆ పోర్షన్ మనం డొమైన్ అంటున్నాం. అలాగే వై యాక్సిస్ మీద గ్రాఫ్ ఎంతవరకు కవర్ చేసిందో దాన్ని మనం ఏమంటాం, రేంజ్ అని చెప్పేసి అంటున్నాం. అలాగే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ. 9th పాయింట్లో మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎలా చూస్తాం ఒకసారి చూద్దాం. ఇలా గ్రాఫ్ ఉందనుకోండి, ఇది వైఎక్స్, ఇది ఎక్స్ఎక్స్, ఇది ఆర్ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలాగ అర్థం చేసుకోండి. క్లోజ్డ్ ఉంది, ఇలా ఉందనుకుందాం గ్రాఫ్. ఈ పాయింట్ వచ్చి సమ్ 6 అనుకోండి, ఈ పాయింట్ వచ్చి సమ్ 2 అనుకోండి. ఓకేనా. మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే, మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ కూడా మనం ఎక్కడ చూడాలి, వై యాక్సిస్ మీద చూడాలి. వై యాక్సిస్ మీద ఎక్కడ కింద బాటమ్ పాయింట్ దగ్గర ఆ గ్రాఫ్ యొక్క బాటమ్ పాయింట్ ఉందో అది మినిమం వాల్యూ. ఎక్కడైతే పైన టాప్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఏమంటాం, మ్యాక్సిమం వాల్యూ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఇది 2 అనేది ఏంటి, మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, ఎఫ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే ఎఫ్ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6. ఎఫ్ మ్యాక్సిమం 6, ఎఫ్ మినిమం 2. మినిమం వాల్యూ 2, అలాగే మ్యాక్సిమం వాల్యూ 6. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫంక్షన్ ఎలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. ఇక్కడ గ్రాఫ్ ఎక్కడి నుంచి, కింద నుంచి వస్తుంది. -∞ నుంచి దేనికి వెళ్తుంది, +∞కి వెళ్తుంది. ఇక్కడ ఎఫ్ మ్యాక్సిమం ఏం చెప్తాం మనం, ఎఫ్ మ్యాక్సిమం, ఎఫ్ మినిమం మనం ఏం చెప్తాం, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇదేంటంటే ఇన్ఫినిటీ వరకు పాస్ అవుతుంది కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర మనం పెద్ద నెంబర్ ఏదని చెప్తాం, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్, ఎక్కడ లేదు. ఇది 1000 కోట్లు, దానికంటే పెద్ద నెంబర్ లేదా, ఇంకా ఉంది 1,00,000 కోట్లు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అంటే వీ కెనాట్ సే ఎనీథింగ్. సో అదేంటంటే ఇక్కడ ఎలా చూసుకున్నప్పుడు ఇది -∞కి వెళ్ళిపోతుంది, ఈ గ్రాఫ్ ఇది +∞కి వెళ్ళిపోతుంది. అంటే -∞ to ∞. ఇక్కడ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ రెండూ కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే చిన్న నెంబర్, అత్యంత చిన్న నెంబర్, బాగా వెరీ 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 స్మాలెస్ట్ నెంబర్ అంటే మనం ఏం చెప్తాం, వీ కెనాట్ సే ఎనీథింగ్. అలాగే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అంటే వీ కెనాట్ సే ఎనీథింగ్. ఎందుకంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏముంటుంది ప్రపంచంలో, బిగ్గెస్ట్ నెంబర్ ఏది పెద్ద నెంబర్ అంటే మనం ఏం చెప్తాం, వీ కెనాట్ సే ఎనీథింగ్. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఎఫ్ మ్యాక్సిమం ఏమవుతుంది, డస్ నాట్ ఎగ్జిస్ట్. అలాగే ఎఫ్ మినిమం డస్ నాట్ ఎగ్జిస్ట్. సో అర్థమైందా, ఈ విధంగా రాయాలి.
మనం ఎఫ్ మ్యాక్సిమం ఎఫ్ మినిమమ్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ విధంగా మనం డిస్కస్ చేయాలి. ఏదన్నా ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగితే మనం ఇలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా ఉంది, ఎక్కడ క్లోజ్, ఇలా ఉంది ఫంక్షన్. ఓకేనా, మనం వై యాక్సిస్ మీద కొంత చూస్తాం. వై యాక్సిస్ మీద మినిమం వాల్యూ ఉంది. మినిమం వాల్యూ అంటూ మనం ఏం చెప్పడానికి లేదు. ఇది దేని వరకు ఎక్కడి వరకు పాస్ ఉంది, ఇలా వదిలేసామంటే అర్థం ఏంటంటే ఇక్కడతో గ్రాఫ్ క్లోజ్డ్ పెట్టామని, క్లోజ్డ్ డాట్ పెట్టామంటే ఇక్కడ ఏంటంటే గ్రాఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏ పాయింట్ పెట్టలేదంటే ఇట్ విల్ పాసింగ్ ఇండెఫినెట్లీ టు ది ఇన్ఫినిటీ. ఇండెఫినెట్లీ పాస్ అవుతుంది కాబట్టి ఇది ఇన్ఫినిటీ వరకు పాస్ అవుతూనే ఉంటుంది. మనం ఇది ఎక్కడ మనకు స్టాప్ చేయలేదు, ఇక్కడ స్టాప్ అయింది గ్రాఫ్, బట్ ఇక్కడ మాత్రం స్టాప్ లేదు. అర్థమైందా? ఇక్కడ ఈ పాయింట్ చూసామనుకోండి, ఇక్కడ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాం అనుకోండి. ఇప్పుడు ఎఫ్ మ్యాక్సిమం అవుతుంది, ఎఫ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ గ్రాఫ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి మినిమం, మరి ఎఫ్ మినిమం ఏమవుతుంది, ఎఫ్ మినిమం డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. ఏది చిన్న నెంబరు, ఏది మినిమం వాల్యూ అంటే వీ కెనాట్ సే ఎనీథింగ్, సో డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, ఇది ఎఫ్ మ్యాక్సిమం గురించి, ఎఫ్ మినిమం గురించి గల విషయం. ఇది కూడా చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. గ్రాఫ్స్ గీసేటప్పుడు చాలా 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 ఇంపార్టెంట్. అలాగే 10th పాయింట్లోకి వచ్చేసేటప్పటికి ఎసిమ్టోట్. ఎసిమ్టోట్ అనేది ఏంటంటే, ఎసిమ్టోట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. Asymptote is a straight line. Straight line which occurs where the function is undefined and it will usually draw like a dotted line అంటే ఇలాగా ఇటువంటి ఈ లైన్ని మనం ఏమంటామంటే, మనం బేసిక్గా ఏంటంటే దీన్ని డినోట్ చేయడం అంటే, ఏంటంటే ఏదన్నా ఎసిమ్టోట్ని మనం గీయాలనుకుంటే దాన్ని మనం ఇలా డాటెడ్ లైన్ లాగా మనం గీస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకోండి, ఇది ఫంక్షన్ ఉందనుకోండి, ఏదన్నా ఒక ఫంక్షన్ అన్డిఫైన్డ్, ఫర్ ఎగ్జాంపుల్ 3 దగ్గర అన్డిఫైన్డ్ అందనుకుందాం. ఈ 0 నుంచి ఇలా పాస్ అవుతుంది. ఇక్కడ అన్డిఫైన్డ్ ఏంటంటే ఈ 3 దగ్గర పాయింట్ దగ్గర మనకి డాటెడ్ లైన్ వస్తుంది, అంటే ఎసిమ్టోట్ వస్తుంది. ఈ ఫంక్షన్ 3 దగ్గర అన్డిఫైన్డ్ ఏంటంటే ఇది ఏమవుతుందంటే టచ్ చేయకుండా ఈ లైన్ని అలాగా ఇన్ఫినిటీ వరకు అలాగ కూడా పాస్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? ఈ ఫంక్షను ఉంది కదా, ఇది 3 దగ్గర అన్డిఫైన్డ్ అయింది కాబట్టి ఏమవుతుంది, ఆ లైన్ని టచ్ చేయకుండా ఇన్ఫినిటీ వరకు అలా పాస్ అవుతూనే ఉంటుంది. అటువంటి లైన్ని మనం ఏమంటామంటే ఎసిమ్టోట్ అని చెప్పేసి అంటాం. దీని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం, ఖచ్చితంగా తెలుసుకుందాం. ఓకేనా, ప్రతి పాయింట్ కూడా మీకు డెఫినెట్గా అన్నీ కూడా మీకు ఫంక్షన్స్ చాప్టర్లో గ్రాఫ్స్ కూడా గురించి కూడా, ఇవి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా ఇంకా చాలా గ్రాఫ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం నేర్చుకుందాం. మనకి డొమైన్ ఇంపార్టెంట్, రేంజ్ ఇంపార్టెంట్, పీరియడ్ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫంక్షన్స్ యొక్క గ్రాఫ్స్, డొమైన్స్, పీరియడ్స్, రేంజెస్, వీటి గురించి అన్నిటి గురించి కూడా, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మనం అన్నిటి గురించి కూడా ఫంక్షన్ చాప్టర్లో మళ్ళీ మనం క్లియర్గా ప్రతి దాన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను, మొత్తం చెప్తాను. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దట్. అలాగే 11th పీరియడ్ అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే, డెఫినేషన్ క్రూడ్ వేలో, ఇన్ ఏ క్రూడ్ వే వాట్ వీ కెన్ సే, ద డెఫినేషన్ ఆఫ్ పీరియడ్ ఏంటంటే, పీరియడ్ ఈజ్ ఏ
పీరియడ్ ఈజ్ ఏ minimum length of the graph, minimum length of the graph which repeats indefinitely అంటే పీరియడ్ ఈజ్ ఎ మినిమం లెంత్ ఆఫ్ గ్రాఫ్ విచ్ రిపీట్స్ ఇండెఫినెట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రాఫ్ ఉందనుకోండి, సేమ్ అది ఒకే రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందని మీకు అర్థం కూడా కొంచెం చెప్పిన, ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్ అనుకోండి. అలాగే ఇండెఫినెట్లీ అంటే అర్థం ఏంటంటే సేమ్ గ్రాఫ్ మనం ఇలా తీసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే పాస్ అవుతూ ఉండాలి. 0 ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, అలాగే ఇది -1, -2, -3, -4. దీనికి కూడా ఇక్కడ కూడా ఇలా పాస్ అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈ గ్రాఫ్ చూడండి, ఇటువంటి మన ఏదో చూడండి మొత్తం ఇది ఎక్కడ తీసుకున్నా సరే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఇది రిపీట్ అవుతూనే ఉంది. ఇలాగ సేమ్ ఒకటే గ్రాఫ్ ఇలాగ ఒకటే పోర్షన్ ఆఫ్ గ్రాఫ్ ఇలా రిపీట్ అవుతుంది. ఇటువంటి ఫంక్షన్ మనం ఏమంటామంటే పీరియడిక్ ఫంక్షన్ అంటాం. పీరియడిక్ అర్థమైందా? పీరియడిక్ ఫంక్షన్ ఎందుకని, దీన్ని ఒకే షేపు మనం చూడండి ఇక్కడి నుంచి ఇది ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, ఇదే మళ్ళీ ఈ 2 స్టెప్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. ఇటువైపు కూడా సేమ్ ఇలాగే రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇలాగే ఈ ఎం షేప్ ఇలా రిపీట్ అవుతుంది. ఇలాగా ఏదైతే గ్రాఫ్ ఇండెఫినెట్లీ ఆన్ బోత్ సైడ్స్ ఒకటే గ్రాఫ్ అలాగా రిపీట్ అవుతూ ఉంటుందో అటువంటి గ్రాఫ్ని మనం ఏమంటామంటే పీరియడిక్ ఫంక్షన్ అంటాం. అటువంటి ఫంక్షన్ మనం ఏమంటాం పీరియడిక్ ఫంక్షన్. ఇక్కడ మన పీరియడ్ అనేది ఏంటంటే పీరియడ్ ఈజ్ ఎ మినిమం లెంత్ ఆఫ్ గ్రాఫ్ విచ్ రిపీట్స్ ఇండెఫినెట్. దిస్ ఈజ్ ద పీరియడిక్ ఫంక్షన్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అసలు మరి పీరియడ్ అంటే ఏంటి, పీరియడ్ ఈజ్ ఎ మినిమం లెంత్ ఆఫ్ గ్రాఫ్ విచ్ రిపీట్స్ ఇండెఫినెట్లీ. అంటే మినిమం లెంత్ తీసుకోండి. మినిమం లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, ఇది రిపీట్ అవుతుందా కంటిన్యూస్గా, ఇది ఇక్కడ రిపీట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ కట్ అయిపోతుందిగా. మరి ఈ స్పేస్లో ఏదైతే మనం పెన్ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇక్కడ వదిలేస్తామో మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి అది రిపీట్ అవుతూ ఉండాలి. అలా రిపీట్ అవుతుంది, దాన్ని పీరియడిక్ ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఇది డెఫినెట్గా పీరియడిక్ ఫంక్షనే. బట్ పీరియడ్ అనేది ఏంటంటే మినిమం లెంత్ అన్నాం కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, పెన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్స్ యాక్సిస్ మీద స్టార్ట్ అయింది ఇలాగా, మళ్ళీ ఇదే పాయింట్ నుంచి మళ్ళీ ఇదే షేపు రిపీటెడ్గా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? అంటే ఈ మినిమం లెంత్ ఏంటంటే ఇది మినిమం లెంత్. ఈ మినిమం లెంత్ ఎంత, 0 to 1. ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ఇది మినిమం లెంత్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం పీరియడ్. ఈ పర్టికులర్ పీరియడ్ అంటే ఫంక్షన్ యొక్క పీరియడ్ మనం ఏ విధంగా రాస్తాం, పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని పీరియడ్ 1. ఎందుకంటే మినిమం లెంత్ రిపీట్స్. ద పీరియడ్ ఈజ్ ఎ మినిమం లెంత్ ఆఫ్ ది గ్రాఫ్ విచ్ రిపీట్స్ ఇండెఫినెట్లీ. ఏదైతే మినిమం లెంత్ అలా రిపీటెడ్గా వస్తుందో దాన్ని పీరియడ్ అంటాం. అలాగే ఇది ఎలాగా రిపీట్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి గ్రాఫ్, దీన్ని మనం ఏమంటాం పీరియడిక్ ఫంక్షన్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఇది మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా? పీరియడ్ అనేది అర్థమైందా? ఇది మన గ్రాఫ్ చెప్పుకునేటప్పుడు ఇంకా మనకు మరింత క్లారిటీ వస్తుంది. ఓకే, సో మనకి డొమైన్ గురించి తెలుసుకున్నాం, రేంజ్ గురించి తెలుసుకున్నాం, పీరియడ్ గురించి తెలుసుకున్నాం, అలాగే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ గురించి మనం నేర్చుకున్నాం, ఎజెంటోడ్స్ గురించి కూడా నేర్చుకున్నాం, రూట్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ కూడా మినిమం ఈ గ్రాఫ్స్ మనం గీయాలంటే మినిమం నీడ్స్ ఇవి. మిగతా విషయాలు ఇంకా చాలా గ్రాఫ్ టెర్మినాలజీలో ఇంకా చాలా ఉంది మ్యాటర్. అదంతా కూడా మనం ఈ చెప్పాను కదా ఆల్రెడీ కాలిక్యులస్లో
ఫంక్షన్స్ చాప్టర్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా వీటన్నిటి గురించి మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం డీటెయిల్గా వి విల్ డిస్కస్ ఇన్ దట్ చాప్టర్. ఓకేనా? సో ఈ టాపిక్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా? వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.